ఈ ఓపెనింగ్ షాట్ చూసి ఇదేదో దేశభక్తి వీడియో అనుకుంటున్నారు. నో, అసలు కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇది దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఇన్ దిస్ వీడియో ఐ విల్ టెల్ యూ థింగ్స్ విచ్ ఆర్ వెరీ రాంగ్ అబౌట్ ఇండియా. బట్ నేను చెప్పే థింగ్స్ ఇవి అసలు ప్రాబ్లమ్స్ అని వీ వోంట్ ఈవెన్ రికగ్నైజ్. ఎందుకంటే ఈక్వాలిటీస్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ టు అవర్ లైఫ్స్. మనం ఆ ప్రాబ్లమ్స్ని యాక్సెప్ట్ చేసేసాం. వీఆర్ గెటింగ్ కంఫర్టబుల్ విత్ ఇట్. కంఫర్టబుల్ అయిపోయాం. మోస్ట్ ఆఫ్ అస్కి ఇవి ప్రాబ్లమ్స్ అని కూడా తెలియదు. వీటి వల్ల ఒక యావరేజ్ ఇండియన్ యావరేజ్గా మిగిలిపోతున్నాడు. రేపటి గురించి ఆలోచించాలంటే భయపడుతున్నాడు. ఆలోచిస్తే ఏం చేయాలో అర్థం కాక హెల్ప్లెస్గా సఫర్ అవుతున్నాడు. The one thing our Indian education system has successfully managed to pull out of us is ambition. మనలో చాలా మందికి పెద్దగా ఏం చేయాలన్నా ఒక చిన్న భయం ఉంటుంది. The thought of thinking big అనేది was never in place. You see, మన education system has so much similarities with the one Britishers imposed on us. Britishers education system objective ఒకటే. ఈ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తో ఒక వర్కర్, ఒక ఎంప్లాయీ మాత్రమే జనరేట్ అవ్వాలి. చెప్పిన పని చేసి ఇచ్చిన జీతం తీసుకొని ఎవ్రీ ఇయర్ పెరిగే 2% ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూడాలి. ఏం చేసినా క్వశ్చన్స్ వేయద్దు. కొంచెం ఎక్కడో విన్నట్టుంది కదా. ఎగ్జాక్ట్లీ, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ గేవ్ అస్ ఎ వర్కర్, నాట్ ఎ థింకర్. ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేశారా మీరు? చిన్నపిల్లలు దే ఆస్క్ ఎ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, దే వండర్ ఎ లాట్. ది క్వశ్చన్, ఎందుకు స్కై బ్లూగా ఉంది, ఎందుకు ఫైర్కి షాడో ఉండదు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేరెంట్స్కి కూడా ఏం చెప్పాలో తెలియదు. దాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ నేచర్ మనకి ఇచ్చింది. కానీ కొన్ని ఇయర్స్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దట్ సేమ్ ప్రతిదీ క్వశ్చన్ చేసే బ్రెయిన్ ఇట్ బికమ్స్ నంబ్. ఏదైనా చేసి ఈ ఎగ్జామ్ పాస్ అవుతే చాలరా, ప్రతి 3 monthsకి అని ప్లాన్ వేస్తుంది. మీకు తెలుసా, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద జాయ్ ఆఫ్ లెర్నింగ్. హ్యూమన్ బ్రెయిన్ కెమిస్ట్రీలో దెర్ ఇస్ రివార్డ్ సిస్టమ్ ఫర్ దిస్. ఎప్పుడైనా వి లెర్న్ ఏ న్యూ థింగ్, మొదట్లో కాంప్లికేటెడ్ అనిపించినా మనం నేర్చుకున్న వెంటనే అవర్ బ్రెయిన్ రిలీజెస్ హ్యాపీ కెమికల్స్. అంటే ఒక జోష్ వస్తుంది, ఇంకా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇన్ రియాలిటీ మన 95% మందికి చదువు అనే మాట వినిపిస్తే భయం, బర్డెన్ అండ్ స్ట్రెస్ మాత్రమే గుర్తొస్తుంది. ఎందుకంటే మన సిస్టంలో పర్సన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ కన్నా అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్కి ప్రిఫరెన్స్ ఎక్కువ. ఎన్ని బుక్స్ పడితే అంత పెద్ద ర్యాంక్ వస్తుంది అని మన ర్యాంకింగ్ సిస్టమ్. తప్పు చేస్తే పియర్స్ ముందు పనిష్ చేయడం, ఎగ్జామ్స్ పెట్టి నీ స్థానం ఇది, నీ డెసిగ్నేషన్ ఇది అని ప్రతి 30 daysకి గుర్తు చేసి కాన్ఫిడెన్స్ని క్రష్ చేయడం. రియల్ వరల్డ్కి అస్సలు యూజ్ అవ్వని ఎన్నో థింగ్స్ నేర్పిస్తారు. వీఆర్ ఫోర్స్ టు లర్న్ దోస్ థింగ్స్. ఓన్లీ కొందరు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంటారు. మిగతా స్టూడెంట్స్ అందరికీ ఒక వర్డ్ అసైన్ చేస్తారు, యావరేజ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ చదువుపై ఇప్పుడు అస్సలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈజ్ ఆర్ స్కూల్ లైఫ్లో డెఫినెట్గా ట్రై చేసి ఉంటారు టు బికమ్ బెటర్, టు లర్న్ ద సబ్జెక్ట్, టు లర్న్ సంథింగ్ వర్త్. బట్ ఎవెన్చువల్లీ ఒకటి అనిపిస్తుంది, ఇవన్నీ మనతో కాదురా. ఈ కాన్సెప్ట్కి అర్థం ఏంటి, అప్లికేషన్ ఏంటి, మా సార్ కూడా తెలియదు, అయినా తెలుసుకొని నేను మాత్రం ఏం చేస్తాను అని ఒక నమ్మకం పోతుంది. ఎవెన్చువల్లీ వీఆర్ పుల్డ్ బ్యాక్ టు ద సేమ్ లెవెల్. కొన్ని డేస్ తర్వాత వీ యాక్సెప్ట్ చేసేస్తాం. నేను ఇంతే, నా కెపాసిటీ ఇంతే. అప్పుడు మనకు తెలియకుండానే వీ మేక్ ఎ మిస్టేక్. మనం అడాప్ట్ అయిపోతాం, సిమిలర్ పీపుల్తో ఫ్రెండ్స్ అయిపోతాం. చదువుకు రిలేటెడ్ ఏదైనా సరే వీ స్టార్ట్ టు డిస్లైక్ ఇట్. మెల్లిగా వీ గెట్ కంఫర్టబుల్ విత్ బీయింగ్ యావరేజ్. చుట్టూ మనలాగా యావరేజ్ పీపుల్తో కలిసిపోతాం. పెద్దగా దేని గురించి ఆలోచించాం, జస్ట్ గో విత్ ద ఫ్లో అంటాం. ఎందుకంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ద జాయ్ ఆఫ్ లర్నింగ్ కాదు, ఎన్నో జనరేషన్ నుండి వస్తున్న పవర్టీని ఎండ్ చేసుకోవడానికి బిలో మిడిల్ క్లాస్లో పుట్టిన ప్రతి ఒక్కరికి వచ్చేది ఆపర్చునిటీ. అని పవర్టీ ఒక వర్కర్గా, ఒక యావరేజ్ స్టూడెంట్గా ఉంటే పోదు. ఇన్ ఆల్ దిస్ ప్రాసెస్ అండ్ జర్నీ we lose our identity somewhere along the journey, unable to figure out మనం ఏంటి అని, మనకేం కావాలని. we never dream. ప్రతి చిన్న అన్కంఫర్టబిలిటీని అవాయిడ్ చేస్తాం. ప్రతిసారి ఈజీ రూట్ తీసుకుంటాం. నడుస్తుంది నడవనీరా అనే యాటిట్యూడ్తో we just exist. చిన్న చిన్న విషయాల్లో ఆనందం వెతుక్కొని లైఫ్ మొత్తం గడిపేస్తాం. we give into every pleasure without any big picture or direction. ఎన్ని లైఫ్ చేంజింగ్ ఐడియాస్ ఉన్నా we have to take that one small step of courage to act on it. లైఫ్లో ఇలానూ ఉండు, ఇదే చెయ్యి అని సేఫ్ పాత్ చూపించడానికి సొసైటీ ఎప్పుడు రెడీగా ఉంటుంది. ప్రాక్టికల్గా ఉండడం నేర్చుకోరా అని కొట్టి మరీ చెప్తుంది. యాపిల్ కంపెనీ ఫౌండర్ అయిన స్టీవ్ జాబ్స్ కంపెనీ స్టార్ట్ చేసే ముందు హీ కేమ్ టు ఇండియా. అతను ఇండియా గురించి ఏమన్నాడంటే, ఇండియన్స్ ఆర్ ద మోస్ట్ ర్యాషనల్ బీయింగ్స్ ఆర్ అని. మనం ప్రాక్టికల్గా ఆలోచించి 100% వర్కౌట్ అయ్యే పాత్ మాత్రమే ఎంచుకుంటాం.
దాట్ ఈస్ ద మెయిన్ రీజన్ మనలో ఎవరు కూడా గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి ప్రోడక్ట్స్ని తయారు చేయలేకపోతున్నారు. ఎందుకంటే అలాంటి ప్రోడక్ట్స్ తయారు చేసే టాలెంట్ అండ్ రిసోర్సెస్ మనలో ఉన్నా దాన్ని క్రియేట్ చేసి సక్సెస్ చేసేంత మ్యాడ్నెస్ మనలో లేదు. ఆ కాన్ఫిడెన్స్ మనలో లేదు. సొసైటల్ నార్మ్స్కి, ఫియర్ అండ్ పేరెంటల్ ప్రెషర్కి ఎదురుగా వెళ్ళి ఆలోచనల్ని రియాలిటీ చేసుకోవాలన్న మ్యాడ్నెస్ని, యాటిట్యూడ్ని, కాన్ఫిడెన్స్ని పెంచుకున్న టైంలో మాత్రమే ఈ సింపుల్ అండ్ సేఫ్ లైఫ్లో నుంచి మన ఇండియన్స్ ఎవాల్వ్ అవుతాం.